సావిత్రికేం మంచిగా తీన్మార్ కుర్చీలో కూర్చుంటది అని మీరు అనుకుంటారు కదా. మీకేం తెలుసు నా బాధలు. కడుపు నిండా కష్టమే తెలుసా. చెప్పుకుంటే పొద్దుగల తీన్మార్ ఆర్తలు వచ్చినా ఓడవది. ఒక్కొక్క ఆర్త చెప్పేందుకు ఎంత రిస్క్ తీసుకుంటారో నాకే తెలుసు. అటు సత్తిగాని సంధాయించాలి, ఇటు కెమెరా రాజేష్ని చూసుకోవాలి, వీడియో ఎడిటర్ నలుసుకోవాలి. నా తిప్పలు నాకుంటాయి. అబ్బచ్చా మరి నీకు అంత కష్టమైతే దిగిపో అమ్మా అని అంటున్నారు కదా. అంత లేదు, గీసారి వార్త గురించి ఇట్లా చెప్పిన కంతే. ముండ్ల కుర్చీ మీద కూసున్నట్టుందట కర్ణాటక ముఖ్యమంత్రి గారికి. పేరుకే సీఎంను, క్లర్క్ కంటే అద్మానం ఉన్నది నా పరిస్థితి అని కార్యకర్తలకు చెప్పుకుంటా కుమిలిపోయిండు కుమారస్వామి సారు. పొత్తుల సంసారం కాబట్టి గడికో పారేలు పెడుతుండట కాంగ్రెస్ వాళ్ళు. గడియ షేపు కూడా నిమ్మలంగా ఉండనిస్తలేరట. నా ఫైల్ మీద సంతకం పెట్టు అని ఒకళ్ళు, మా ఓన్ కి కాంట్రాక్ట్ ఏమాయే అని ఇంకొకళ్ళు. ఇట్లా మస్తు సతాయిస్తున్నట సీఎం సార్ను. కాంగ్రెస్ వాళ్ళను ఇంకింత మందిని మంత్రులను చెయ్యాలి అని ఊకూకెంట పడుతుండట. గట్టిగా అందామంటేనేమో వాళ్ళ మద్దతు లేకుంటే సీఎం సీట్లు ఉండలేడు. కడుపులున్న ఆయాసమంతా కార్యకర్తలకు చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారిని ఓదార్చిండట. మున్పోపారైతే ఏడ్చిండు కూడా. అందుకే క్లర్క్ కంటే అద్మానం ఉన్నది నా పరిస్థితి అంటున్నాడు. లోపట మీటింగులో ఏం జరుగుతుందో మాకు తెలియదు గాని బయట మాత్రం ఏషైర్రి లేపైర్రి అని అందరు ముంగట్నే ఆర్డర్లేస్తుంటే అబ్బా సీఎం సార్ మస్తు పవర్ఫుల్ అనుకుంటున్నాం మేమైతే.